అంకుల్ మీకు మంచి స్టామినానే ఉందిగా, ఒక్క సిప్పులో వేసేశారు. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అయితే ఇంకో పెగ్గేసుకోండి. నీ చేత్తో పెగ్గిస్తుంటే అమృతంలా ఉంది సుమా. ఓసిగా వస్తే ఒంటెలు కూడా అమృతంలా ఉంటది. ఇది నన్నే అనుకుంటాడు. దాని మాటలు ఏం పట్టించుకోకండి అంకుల్. అది తాగేది మూత, చేసేది రోత. నువ్వు ఇలా టచ్లుస్తుంటే నేను ఎవరేమన్నా అస్సలు పట్టించుకోను. టాబ్లెట్స్ మింగితే గాని తక్కదింతో మాడలేను ముసల్ నా కొడక. నీకు టచ్లు కావాలా? ఇది నన్నే అంటుందా? పట్టించుకోను అన్నారుగా. నువ్వు చెయ్యి తీసేసావు కదా. 1 week వరకు ఆగుతారుగా. ఆగుతా సుమా. దొంగ సచ్చినోడు. ఈ ముసలి నా కొడుకు ఈడే ఉన్నాడుగా, మళ్ళీ నన్ను అంటావా అంటాడేంటి ఈ ఎర్రి. ఓకే గర్ల్స్, గుడ్ నైట్. రేపు సాయంత్రం కల్లా రెంట్ ఇచ్చేసేయండి. అంకుల్ ఇందాక 1 week తర్వాత ఇస్తా అంటే సరే అన్నారుగా. నువ్వెప్పుడు అడిగావు? మందు కొట్టేటప్పుడు అడిగానుగా. ఎలా అడిగావు? చేయి వేస్తూ రొమాంటిక్ గా అడిగాను. ఇప్పుడు ఎలా అడుగుతున్నావు? చేయి వేస్తూ ఒక మాట, చేయి తీస్తూ ఒక మాట చెప్తావురా చిత్తగాది కుక్క. వసాయ్, ఇంకొక మాట మాట్లాడితే ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేపిస్తా. నువ్వు ఖాళీ చేపిస్తే చూస్తూ ఊరుకుంటాం మరి ముసల్ నా కొడక. వసాయ్, ఏంట్రా? ఏదో ముసలోడికి 3 పెగ్గులు పోయించి 3 టచ్చులు ఇస్తే మీరేది అడిగినా ముత్తైదులా తల ఊపుతా అనుకున్నారా? రేపు సాయంత్రం కల్లా రెంట్ కట్టకపోతే మీ అడ్వాన్స్ కూడా ఇవ్వకుండా గెంటి పడేస్తా. ఈ కక్కుర్తి నా కొడుకుకి క్వార్టర్ బొక్కే. అయ్యో ఏంటో.